బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించింది. అర్హులకు ఇల్లు కేటాయించకుండా జాప్యం చేస్తోంది. నిర్వహణను సైతం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఇళ్లు నిరుపయోగంగా మారాయి. ఆదిలాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది. పట్టణంలోని కేఆర్కే కాలనీలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. పట్టణంలో 3800 ఇండ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాటిలో సగానికి పైగా నిర్మాణాలు పూర్తయ్యాయి. గత ప్రభుత్వం వీటిని లబ్ధిదారులకు కేటాయించినప్పటికీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వీటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు. దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఇటువంటి డబుల్ బెడ్రూమ్స్ కనీసం 1500 వరకు కూడా ఇక్కడ కట్టి ఉన్నాయి. మరి దీన్ని ఆలోచన చేయట్లేదు. మరి వారి యొక్క పరిపాలనకే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు, కానీ బీద వాళ్ళ కొరకు ఆలోచన చేయట్లేదు. కాబట్టి వెంటనే ఆదిలాబాద్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఎన్నైతే ఉన్నాయో అందరికి కూడా లక్కీదారా ఏవైతే తీసినరో వాళ్ళందరికీ కూడా తప్పనిసరి ఇమీడియట్గా దీన్ని స్పందించి దీన్ని రిపేర్ చేపించి పంచాలని చెప్పించి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బట్ డబుల్ బెడ్రూమ్స్ ఇలాగే నిరుపయోగంగా ఉంటే మరి ఉన్నటువంటి ఐటమ్లన్నీ దర్వాజాలు కానీ కిటికీలు కానీ అన్నీ కూడా దొంగలు ఇక్కడ తీసుకెళ్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఒక సెక్యూరిటీ పెట్టి సెక్యూరిటీ అందరినీ మరి ఉంచి ఈ యొక్క రిపేర్స్ అన్ని చేయించి వెంటనే డబుల్ బెడ్రూమ్ పంచాలని చెప్పించి మరి కోరడమైనది. గత ప్రభుత్వం కేటాయించిన లబ్ధిదారులకు ఇండ్లు అప్పజెప్పకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరూ లేకపోవడంతో ఆ ఇండ్లు మందుబాబులు, గంజాయి సేవించే వారికి అడ్డాగా మారాయి. పెద్ద మొత్తంలో సిగరెట్ పీకలు, ఖాళీ బీరు బాటిల్ దర్శనమిస్తున్నాయి. అంతేగాక ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడంతో దొంగలు చాలా ఇండ్లలో కరెంటు వైర్లు కట్ చేసి ఎత్తుకెళ్లారు. చాలా చోట్ల ఇండ్ల తలుపులు, కిటికీలు డ్యామేజ్ అవుతున్నాయి. మరోవైపు ఇళ్లలో మనుషుల సందడి లేకపోవడంతో పశువులు తమ ఆవాసాలుగా మార్చుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఆవులు, మేకలు, గాడిదలు దర్శనమిస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నది. ఇక్కడ వ్యభిచారం నడుస్తున్నది. ఇక్కడ కిటికీలు అనేటివి అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వ్యవస్థ బాగా దొంగతనాలు అన్ని విధాలుగా ఇక్కడ జరుగుతుంది. తాగడము, పార్టీలు చేయడము. మరి ఇక్కడ సామాన్ కూడా డబుల్ బెడ్రూమ్ మొత్తం కిటికీలు కానీ డోర్లు కానీ అన్నీ దొంగతనం అనేది జరుగుతున్నది. ట్రాన్స్ఫారం కాడికెళ్ళి కూడా చోరీ జరిగింది. దీన్ని ఎత్తుకపోవడం జరుగుతుంది, దొంగతనమే జరుగుతుంది. కాబట్టి అధికారులు దీన్ని ఒక దృష్టి చూపెట్టి దీన్ని నిరుపేదలకు లబ్ధి కలిగేటట్టు చేయాలని కోరుకుంటున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వైపు అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లు కన్నెత్తైనా చూడడం లేదు. ఇంకా పూర్తి స్థాయిలో బిల్లులు చేతికి రాకపోవడంతో మెయింటెనెన్స్ చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. మరోవైపు రేవంత్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్వహణను గాలికి వదిలేయడంతో నిర్మాణాలు బీటలు వారి కనిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు మరమ్మతుల పేరిట తీవ్ర కాలయాపన చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఎక్కడా మరమ్మతులు చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. గంజాయి తాగేటోళ్ళు వస్తుండ్రు, దొంగతనం చేసేటోళ్ళు, మందు తాగేటోళ్ళు ఏదేదో ఈడ నడుస్తున్నది, కానీ రెస్పాన్స్ ఏం లేదు. సెక్యూరిటీ కూడా ఇక్కడ తక్కువ ఉన్నది. గవర్నమెంట్కి చెప్తున్నాయి ఇంకా 4-5 పెట్టాలని నేను చెప్తున్నాను. మన డోర్లు, కిటికీలు, మన వైరింగ్స్, ఎలక్ట్రిసిటీ ఏమి ఉన్నాయో అన్ని దొంగతనాలు అవుతున్నాయి. దగ్గర 46-47 కిటికీలు దొంగతనం అయింది, కానీ రెస్పాన్స్ ఏం చేసుకోలేదు గవర్నమెంట్. జోగి రామన్న, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇవి డబల్ బెడ్రూమ్ అయినాయి. అందరికీ తెలిసిన విషయమే. ఇవి ఇప్పుడు పంచుదాం అన్నలా ఎలక్షన్ కోడ్ పడ్డది, అందుకు అవి ఆగిపోయినాయి. లక్కీ డ్రా కూడా తీసిండ్రు ఇన్క్వైరీ చేసి. అయితే ఇప్పుడు ఎలక్షన్ అయి కూడా ఇన్ని రోజులు అవుతుంది, అంటే 7-8 నెలలు అయిపోయినాయి, ఇంకా పంచుతలేరు. అన్ని దొంగతనాలు అవుతున్నాయి, కిటికీల వల్ల కొడుతున్నారు, అన్ని దింగాన అవుతుంది. ఎప్పుడు పంచుతారు, ఏం కథ, ఇవి అని మీకు చెప్తున్నాం. తొందర పంచుడు చాలు చేయండి. కాంగ్రెస్ తీరుపై అక్కడి స్థానికులు మండిపడుతున్నారు. కేటాయించిన లబ్ధిదారులకు సైతం ఇండ్లు ఇవ్వట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఎంతో మంది ఇండ్లు లేక గుడిసెల్లో బతుకుతున్నామని, నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పనులు పూర్తయిన వెంటనే లబ్ధిదారులకు కేటాయించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై దృష్టి సారించాలని నిరుపేద లబ్ధిదారులు కోరుతున్నారు.